కాదు మన స్టీవ్ బేబక్కని పోకిర్లో ప్రకాష్ రాజ్ అనుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్ల ప్రకాష్ రాజ్ లాగా. అక్కడ లోపల పోయిన తర్వాత కంపోజ్ అయ్యే సీనే లేదు. అక్కడ 9 కెమెరాస్ నీ మీదనే, బిగ్ బాస్ తో పాటు. బాద్షా సినిమాలో బ్రహ్మణం వస్తాడు పోవా అన్నాడే. బేసిక్ గా బిగ్ బాస్ లో ఎవడన్నా వస్తే ఒక 3 weeks 2 weeks బ్రేక్ డౌన్ అవుతాడు. వీడు 2 days బ్రేక్ అయిపోయాడు. మన కో యూట్యూబర్ అరే తప్పురా, మన కో యూట్యూబర్ అరే. వచ్చేసాం గైస్. సో మన నెక్స్ట్ సిరీస్ ఒక అదేంటి ఎక్స్ప్లోడింగ్ టాపిక్. ఒక 3 months మన తెలుగు ప్రేక్షకులందరూ అంటే వాళ్ళు చూడాలనుకున్నా చూడొద్దు అనుకున్నా ఏదర్ ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే వీళ్ళ గురించి ఏదో టాపిక్ వస్తూనే ఉంటది. సో మనము నెక్స్ట్ తీసుకున్న సిరీస్ ఏంటంటే బిగ్ బాస్ అన్నమాట. అందరూ చిటికలు వేసుకోండి బిగ్ బాస్ కి. చిటికలు అది కూడా నీరసంగా ఉందిరా బాబు కంటెస్టెంట్స్ చూసిన తర్వాత. నాగార్జున ఇన్ఫినిటీ అన్నాడు చూసావా, తిప్పుతూనే ఉంటాడు. గైస్ అలాగే వాళ్ళకి ఓటేసే టైంలో మాకు కూడా ఒక సబ్స్క్రైబర్ లైక్ కొట్టండి ప్లీజ్. సో అందుకనే మా వివ్ కూడా డిజైన్ లో ఇన్ఫినిటీ లాగా ఇటక్స్ ఉన్నా పెట్టాడు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ఈ సిరీస్ లో డిస్కస్ చేసేది అంటే ఇట్లా సెగ్మెంట్స్ గా తీసుకున్నాం. అంటే మేము చాలా లేట్ గా వచ్చాం లోపలికి ఈ సిరీస్ చేయడానికి. సో అందుకని కంటెస్టెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి డే 1, 2, 3 అండ్ నామినేషన్స్. సో మీ టాప్ 3 ఏంటో చెప్పండి. మన దగ్గర కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ పెద్ద తలకాయలు కూడా 2 ఉన్నారు. ఎక్స్ట్రా పెట్టినంత మాత్రం పెద్ద తలకాయలు అయిపోతారా? 1 minute. స్టీవ్ నీ టాప్ 3 ఎవరు ఈ సీజన్? ఇప్పుడు 2 days చూసింది. తలకాయలు ఆటోమేటిక్ సెలెక్షన్స్. సో చిన్న తలకాయలని స్టార్ట్ చేద్దాము. చిన్న తలకాయ పెద్దమూర్తి సోనియా అక్క. అరే నువ్వు సోనియా టాప్ 3 అంటున్నావా? అరే అక్క దౌడలు వార్మప్ చేసుకుంటుంది తెలుసా ఒక సీన్ లో. అదే రన్నింగ్ చేయాలంటే కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలి, మరి గొడవ వేసుకోవాలంటే దొడలకే కదా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అక్కకి ఆరెంజ్ తో కూడా ప్రాబ్లం ఉన్నది, దేంతో అయినా ప్రాబ్లం ఉన్నది. నాకు హోప్స్ ఉండే కొంచెం బేబక్క నుంచి. కొంచెం అగ్రెసివ్ ఉంటది, గొంతు పెద్దగా ఉన్నది, ఇంకా మన్మధుడు లాగా అన్ని ఏదేదో చేసింది స్టేజ్ మీద వచ్చినప్పుడు. నీ సిగ్గు చూడలేక చచ్చిపోలరా నాయన అనుకున్నా. అరే నాకు టాప్ 3 అవసరం లేదురా, దిస్ మ్యాన్ ఇస్ 1:2. వారు 1 side అంటావా? మరి నీ టాప్ 3 ఎవరు? అంటే సోనియా అనుకుంటున్నా. ఎందుకంటే నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఏంటంటే ఆమె గేమ్ అనుకో ఏమన్నా అనుకో, కొన్ని ఆమె చెప్పే పాయింట్లు ఏంటంటే జెన్యున్ గా ఉంటున్నాయి అంటే అక్కడ ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడతాం. మిగతా వాళ్ళందరూ ఏదో నటిస్తున్నట్టుంది, కానీ ఏమైతే కోపం వస్తే తిట్టేస్తుంది, ఏదో ఆమె ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంది. గైస్ సోనియా ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్ దొరికాడు మనకి. ఎవరైనా యూట్యూబ్ వీడియో కామెంట్స్ లో సోనియా ప్రేస్ చేస్తా మనోడే. కాదు ఆర్జీవి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, అందరూ జెన్యూన్. సోనియా పిఆర్ వీడే, చూసుకోండి అందరూ వీడే. అట్లా కాదు, ఆమె మాట్లాడుతుంటే ఎంత కాన్ఫిడెంట్ గా గొడవ పెట్టుకుంటుందంటే నీ వెనకాల ఏదో ఫోర్స్ ఉందమ్మా, చాలా పెద్ద ఫోర్స్ ఉంది వెనకాల ఆర్జీవి అంటున్నాడా. సెకండ్ నేను నిన్నటి వరకు ఇంకొకరు అనుకుంటున్నా, బట్ ఫస్ట్ స్లైడ్ లో ఉంది పృథ్వీ అని చూసావా, వాడు ఈ రోజు వేసిన వాడు నామినేషన్ లో మాట్లాడిన మాటలకి వాడు నామినేట్ చేసిన వాళ్ళు కూడా తిరిగి వాడితో మాట్లాడలేకపోయారు. మనకి పోయినసారి లాగా నేను నాతో ఫ్రెండ్ కాలేదని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా, నేను ఇంత కళలెక్కన నామినేట్ చేస్తున్నా, ఇలా కాకుండా నువ్వు ఈ హౌస్ కి ఎందుకు అన్ఫిట్ కాదని చెప్పి నామినేట్ చేశాడు. రోజులకి మాత్రం వాడు కొంచెం కరెక్ట్ అనిపించాడు. మిగతా వాళ్ళందరూ ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఆడుతున్నట్టున్నారు. థర్డ్ అయితే నాకు నిఖిల్ అనుకుంటున్నా. ప్రస్తుతం ఉన్న వాటిలో వాడు ఒక్కడే కొంచెం డామినేట్, అంటే గేమ్ లో గానీ స్ట్రాంగ్ ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే వాడు ఆ బయట అందరితో గొడవ వేసుకున్నా ఏం చేసినా కూడా తర్వాత వెళ్ళి మాట్లాడుతున్నాడు. నా టాప్ 3 అయితే ఫస్ట్ శేఖర్ భాష. అన్ని దానికి పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నావు? ఏమనంటే పొలిటిసైజ్ అంటాడు ఏమనంటే
సెకండ్ పక్కా టాప్ 3లో ఉండేది అభయ్ నవీన్ అనిపిస్తుంది. అరే నువ్వు భయ్యా. ఎక్కడి నుంచి పట్టుకుని వస్తావురా అసలు ఎవడు అదే. ఎక్స్పెక్ట్ చేయలేదు టాప్ 3. ఇంకా లాస్ట్ నిఖిల్ అనుకుంటున్నాను నేను. బేసిక్ గా బిగ్ బాస్ లో ఎవడన్నా వస్తే ఒక 3 weeks కో 2 weeks కో బ్రేక్ డౌన్ అవుతాడు. వీడు 2 days కే బ్రేక్ అయిపోయాడు. బ్రేక్ కాదు, ముక్కలు అయిపోయాడు. నా వల్ల కావట్లేదు ఇంకా. అండ్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ప్రెసెంట్ కన్నడ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, అసలు తెలుగు బిగ్ బాస్ లాగానే లేదు అన్న టాపిక్ పైన మన తవ్వకాల్లో నీది ఒకటి దొరికింది. సోనియాక్క అయితే మొన్న ప్రేరణతో ఆడుకుంది. నీకు అర్థం కావట్లేదంటే నేను మళ్ళీ చెప్తాను నీకు అర్థమవుతుందా? స్టార్టింగ్ ఈ లొల్లి మీలో కొంచెం ఫెమినిన్ వైబ్స్ కనబడుతున్నాయి. నెంబర్ 1 ఇమేజ్ ఏది ఉందో అది ఒకటే ఇమేజ్ అనుకుంటా, మణికంఠ నవ్వుతున్నది. దాని తర్వాత ఏడిపోయాడు. అంటే ఇప్పుడు నేను మణికంఠ అంటే ఐ ఫీల్ వాడి కిస్మతే అట్లా ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాడు ఎంటర్ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ మనుషులందరూ వాడికి ఓట్ చేసినారు ఫర్ నో రీజన్. వాడు ఎప్పుడు ఆ మాట అన్నాడు, నేను మీ అందరు గుర్తు పెట్టుకుంటాను, మీకు అసలు నా గురించి తెలియకుండానే మీరు నాకు ఓట్ చేసినారు అన్నారు కదా. ఎట్లా అంటే గుంపులో పోయిందా అన్నట్టు అందరు వేసి పడేసిర్రా వాడికి నిజంగానే ట్రిగర్ అయినట్టు అనిపించింది. ఎట్లా అంటే వాడు ఫుల్ హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ వాడు అసలు నాట్ ఈవెన్ స్పెండింగ్ ఫ్యూ మినిట్స్ బయటికి వెళ్ళిపో అన్నట్టుండే. సో వాడు ఆ మాట అన్నాడు అండ్ దట్స్ బట్ న్యాచురల్ అనిపించింది నాకైతే. యా అంటే ఆ సిచ్యువేషన్ లో వాడు పాపం అంత కష్టపడి వచ్చినప్పుడు అందరూ వాడికి అగెనిస్ట్ అయిపోగానే వాడికి కొంచెం ఉండొచ్చు. బట్ వాడు ఏంటంటే ఇప్పుడు ఓకే వాళ్ళు తప్పు వాళ్ళు చేశారు, వాళ్ళు ఎందుకు రీజనింగ్ ఇచ్చుకుంటున్నారు, వాడి దగ్గరికి వెళ్తున్నారు చెప్పడానికి, కానీ వాడు ఏంటంటే వినే పరిస్థితుల్లో లేడు. అరే డైరెక్ట్ గా దుబ్బమని చెప్పేస్తున్నాడు. అదే నువ్వు వద్దు నా దగ్గర రాకు, నువ్వు మాట్లాడకంటున్నాడు. కాదు విష్ణుప్రియది ఎట్లుండో తెలుసా, సార్ మీరు మేడమా? అరే బాబా ఆ కాంటాక్ట్ లో చెప్పలేదు రా, బట్ కాకపోతే అందరూ ఇంకా కాంటాక్ట్ లో ఆమె అడగడం డైరెక్ట్ గా అదే అడిగిందా ఫెమినిన్ సైడ్ అంటే ఇవన్నీ వద్దు, పాయింట్ కి రా. ఇప్పుడు మణికంఠ అంటే వాడు ఏడ్చినాడు, అందరు కన్సోల్ చేయడానికి వస్తున్నారు, కానీ వాడు నాకు చీపు అంటే వాడు అందరికి చీపు అంటున్నాడేమో అనుకుంటున్నారు. కానీ అంటే డిఫరెంట్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అని ఆలోచించినాం అనుకో, ఆ మనిషి ప్రాబ్లీ లైక్ వాట్ ఈస్ ఇట్ లైక్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ వాట్ ఎవర్ హీ హాస్ గాన్ త్రూ, ఒక మనిషి వీక్ ఉన్నాడు, అది నో వన్ నోస్ అబౌట్ ఇట్. కాకపోతే అందరూ వచ్చి కన్సోల్ చేయడం ఎలా కన్సోల్ చేస్తున్నారు అంటే, బిగ్ బాస్ హౌస్ లో అందరు ఇప్పుడు కలవాలి, మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి కదా. సో వీడితో మాట్లాడాలంటే ఆ ఒక టాపిక్ ఉన్నది, ఆబ్వియస్ గా ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ విత్ దట్ టాపిక్ ఓన్లీ. ఐ మీన్ ఇట్స్ ఓకే, అయిపోయింది అది అనేసి. ఇప్పుడు 10 మంది వచ్చేసి వాడికి ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు అనుకో, వాడు కూడా ఫిటప్ అయిపోయి ఉంటాడు కదా. ఇక్కడ అందరూ డామినేట్ అన్నారు పాప వీడిని ఇనిషియేటివ్ తీసుకుంటే. అరే పాపం ఎందుకు రాదాన్ని అంటే టు బి ఫ్రాంక్ ఇంకెవ్వరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే అట్లీస్ట్ వీడు ఏం చేస్తారు. ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే బేబక్క తీసుకున్నది కూడా చెప్పాలి కదరా. ఇనిషియేటివ్ తీసుకున్నది దానికనాలే. బేసిక్ గా ఏమైందంటే ఆడొక ఆపర్చునిటీ ఉంది, ఏంటంటే ఆడందరూ గందరగోళంగా ఉన్నారు, వీళ్ళకి ఒక లీడర్ కావాలి, ఆడొక ఆపర్చునిటీ దొరికింది, మంచి ఛాన్స్ అని చెప్పి సపోర్ట్ దొరేసారు లోపలికి. సరే ఇప్పుడు క్రికెట్ టీమే ఉందనుకో, కెప్టెన్ లేకుండా అడ్డు కొట్టుకుంటాం అనుకో, ఎవడన్నా వచ్చి ఒకడు కొంచెం గట్టిగా మాట్లాడి ఇది అని చెప్పేసాడు అనుకో, అందరూ ఏం చేస్తారు, ఓకే ఈడు కొంచెం బలంగా ఉన్నాడు, మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఆడికి ఎందుకు వెళ్ళిపోతారు చూసావా. అలానే జరిగింది అక్కడ. కానీ మణికంఠ ఇక్కడ నన్ను రెచ్చగొట్టకో, నువ్వు బౌలింగ్ ఇస్తే నేను ఆడను అనేసాడు వాడు. కుక్కర్ది బేసిక్ గా అనిపించింది నాకు. యూజ్లెస్ కాకపోతే దానికి నాకు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూసావా, అది కూడా యూజ్లెస్ అనిపించింది. ఏంటంటే కొత్త ఎక్విప్మెంట్ కదా, మాకు తెలియట్లేదు ఎట్లా వాడాలంటారు, కుక్కర్ ఇంట్లో వాడరా మీరు? అరే కాదురా, ఈ కుక్కర్కి అసలు విజిల్ కట్టరాలంటూ ఏం లేవు, మన ఇంట్లో వాడాలంటది కాదు, డిఫరెంట్ ఉన్నది ఇది మొత్తం. అదే కదా హోల్ థింగ్. విష్ణుప్రియ కూడా అంటుంది లైఫ్ లో అసలు ఎప్పుడు అలాంటి కుక్కర్ చూడలేదు,
ఫస్ట్ టైం చూస్తున్నాను, విజిల్ అసలు- ఎక్కడి నుంచి వస్తుంది ఏమొస్తుంది కూడా అర్థం కావట్లేదు అంది అని. 14 మెంబర్స్కి ఎవరు రోజు కుక్ చేస్తారు 14 మెంబర్స్కి? సో కష్టమే కదా, ఎంతసేపు పడుతుందో ఇది ఆహా, అని. అలా అని కాదు కానీ నాకు ఈ పాయింట్ లో ఒక్కటి ఏంటంటే గొడవ అయితే అన్నెసరీ. కాకపోతే ఆమె మాట్లాడిన అంటే ఆ మాట్లాడిన పాయింట్ కరెక్ట్ అండి. ఇప్పుడు అందరూ డాన్సులు వేసి అవి చేసి ఇవి చేసి వచ్చారు. ఒకరు ఇట్లా నేను కుక్ చేస్తా అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళినప్పుడు అది పని చేయకపోతే చెప్పాలి, నలుగురిని అడగాలి. బేసిక్ థింగ్ అది. ఆమె అది పని చేయట్లేదు, నాకు సంబంధం లేదు, వెళ్ళి అక్కడ పక్కన కూర్చొని సొల్లేసుకుంటుంది. అదే అంటే చెప్పింది. విష్ణుప్రియ కరెక్ట్ గానే చెప్పింది, కాకపోతే అది పని చేయట్లేదని కాదు, ఇంకా టైం పడుతుందేమో అనుకున్నది ఫస్ట్ థింగ్. అది ఎంత కొత్త కుక్కర్ కదా, ఎంతసేపు పడుతుందో తెలియదు మనకి, అది హాఫ్ అన్ అవర్లో అవుతుందా 40 మినిట్స్లో అవుతుందా ఇది అని. సెకండ్ థింగ్, ముందు రోజు చికెన్ బిర్యానీలు, వెజ్ బిర్యానీలు, లస్సీలు అన్నీ వచ్చినాయంట. సో ఫుడ్ లాకేం లేరంట, మొత్తం అంతా ఫుడ్ అంతా ఉంది. బట్ ఐ అగ్రీ విత్ యూ, లైక్ సమ్వన్ షీ టుక్ ఇనిషియేటివ్ దట్ అట్లీస్ట్ వెళ్ళి చెక్ చేద్దాం దాన్ని ఇది అని. బట్ ఇప్పుడు ఒక గ్లాస్ అక్కడ ఉన్నదంటే కొంచెం పక్కన పెట్టండి పడిపోతుందేమో అని చెప్పడానికి, అరే తీ గ్లాస్, నీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదురా, గ్లాస్ తీయడం కూడా రాదురా రే నీకు అంటే అది కింద పడేస్తే మా అందరు హర్ట్ అయితే నీకు అది కావాలి, నువ్వు సాడిస్ట్ కదా ఇది అలా చెప్పడం ఉంటుంది. ప్రతి ఒక్క దానికి రెస్పాన్సిబిలిటీ అనేసి ఒకటి యూజ్ చేయడము, ఇనిషియేటివ్ పొలిటిసైజ్ చేయడము, సో ఏది ఉన్నా గానీ ఈ 3 words యూజ్ చేయాలి. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో కొత్తగా వచ్చారు, అందరూ మంచిగా ఉంటారు, వాళ్ళకి ఏం ఆపర్చునిటీ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు అనమాట. ఓకే ఇది దొరికింది, మనం కంటెంట్ పక్క నుంచి మనకంటే చూస్తుంటే అది అలా అడుగు, ఇంకా అడుగు, కరెక్ట్ నువ్వు చెప్తున్నా అన్నట్లు అలాగే పెట్టేది కాదు. ఆ వెక్కరమాడి సినిమాలో అల్లుడు నువ్వు తగ్గొద్దు. అండ్ మూవింగ్ ఆన్, ఓకే ఈ లొల్లు అయిపోయింది అనేసరికి నెక్స్ట్ వెళ్ళి వీళ్ళ ముందే క్యాచెస్ ఆడారు ఆరెంజ్ తోనే. అక్క బేసికల్లా స్పైగా పనిచేసి ఉంటది, ఏ చిన్న విషయాన్ని కూడా వదలట్లే. నిఖిల్ ఎట్లా తీసుకున్నాడో ఆపర్చునిటీ లీడ్ చేయాలి అది ఇది అన్నట్టు, సోనియా ఆమె వేలో ఆమె కూడా తీసుకుంటుంది. షీ హ్యాస్ టు బీ ఆన్ స్క్రీన్. అంటే ఇప్పుడు నేను కూడా లీడర్ అయిపోతా అనేసి చెప్పినాం అనుకో, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఎట్లా అంటే ఓ ఈమె షీ ఈస్ ట్రైయింగ్ అన్నట్టు తెలిసిపోతుంది. కాకపోతే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడానికి కోసము ఏది యూజ్ చేయాలో ఆమె అది యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఎరా మా శేఖర భాష జోకులన్నీ మర్చిపోయారా మీరు? యూ అంటే ఐ లవ్ యూ, చేపతికి చపాతి ఏమంటారు, వాడు 2 వన్-లైనర్లు ఎవరు నేర్చుకున్నాడు, పోయి అవి తీసుకెళ్లి బేవక్క మీద వేసాడు. నాకు ఒక్క నిమిషం మన బోలేనే మళ్ళీ ఈ రూపంలో వచ్చాడు సామి అనిపించింది సీజన్ 7 to season 8. టాస్క్ కాదు, నేనేంటంటే వీళ్ళందరూ ఓకే, అక్కడ బిగ్ బాస్ చెప్తున్నాడు కదా ఏ కలర్ వస్తే ఆ కలర్ మీరు కట్ చేయాలి అని, వెంటనే విష్ణుప్రియ విజువలైజ్ చేసేసుకుంటుంది కత్తిరితోని. కట్ అంటే ఓకే కట్ చేసేస్తాం. నేను ఇంకా అఫ్రీడీ కొంచెం చేస్తాడు అనుకున్నా, భయ్యా కూడా భయ్యా మధ్యలో పడేశాడు. భయ్యా జోబులలో చేసుకొని నించడంలోనే అయిపోతుంది, అట్లనే అలా నడుచుకుంటూ వెళ్ళిపోమంటారు. సో ఇక్కడికి వస్తే మీకు అనిపించిందా లైక్ నిఖిల్ కొంచెం మ్యానిపులేట్ చేశాడు నైనికానని? భాష రాదు కదా, అంటూ పోయింది, కలిసిపోయింది. బేబాక్ అయితే నేను ఐ థాట్ షీ విల్ అట్లీస్ట్ ఫైట్ సంథింగ్ ఆర్ టెల్ సంథింగ్. కుకింగ్ చేశాను అదే అంకల్, ఇంకా అరే కుకింగ్ నాకు ఇచ్చారు, హెడ్ ఇచ్చేయమని అక్కడ మాత్రం నా రెస్పాన్సిబిలిటీ తెలిసింది, ఇక్కడ మీకు తెలియదా రెస్పాన్సిబిలిటీ అడుగుతా అనుకుంటే నో యు ఆర్ గుడ్, ఐఎమ్ రెస్పెక్టింగ్ యూ. ఇది అరే ఇంకా గేమ్ అంతా ఇంకా అలా రెస్పెక్టింగ్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది. ఇంకా పడేస్తుంది అనుకున్నా, బెజవాడ బేవక్క మళ్ళీ ఆమె గొంతు చూసాడు గట్టిగా ఉన్నది, మేబీ మామూలుగా ఒక నెక్స్ట్ లెవెల్ రాఖీ సమంత్ లాగా ఉంటదేమో లోపలికి వెళ్ళిన తర్వాత అనుకున్నా. బట్ నాకైతే ఆమె చాలా కొంచెం మెచ్యూర్డ్, కొంచెం గుడ్ హ్యూమన్ బీయింగ్ లాగా అనిపించింది. కాదు, మన స్టీవ్ బేబక్కని పోకిర్లో ప్రకాష్ రాజ్ అనుకుంటే సీతమ్మ సిరిమల చెట్ల ప్రకాష్ రాజ్ మనుషులు మంచోళ్ళరా, రెస్పాన్సిబుల్ అవుతారా, మీరు ఫోర్స్ చేయొద్దు. మరీ సాఫ్ట్ ఉంది బేబక్క పాపం, మరీ టూ గుడ్ హ్యూమన్ బీయింగ్ లాగా.
అందరూ నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే నిఖిల్ కి టగ్ ఆఫర్ ఇస్తుందంటే సోనియా ఒక్కతే రైట్ నౌ. అవును. అవును. అసలు శేఖర్ భాష లాస్ట్ లో వచ్చి అడుగుతాడు చూసా ఒక పాయింట్. ఆ పాయింట్ ఇచ్చిందే ఆవ. అందరు శేఖర్ భాష ఎందుకు తీసేసారు అన్నారు. ఆయన కొంచెం హైపర్ అయిపోతాడు. అది అయిపోతారు ఇది అయిపోతారు అని తీస్తారు. మరి ఏమేం చేస్తుంది అనండి. నెక్స్ట్ అఫ్రీడీ బాబు పాపం బాగానే ఎఫర్ట్ పెట్టాడు. ఎఫర్ట్ పెట్టాడు కానీ అది ఏం లేదు అని అంతా. అరే ఎంటర్టైన్మెంట్ వైజ్ కంటెంట్ వైజ్ నిల్లు ఓకే బొక్క. బట్ అట్లీస్ట్ ఆ పాయింట్ లోని వాళ్ళ బిట్వీన్ హౌస్ మేట్స్ అప్పుడు ఆ డిసిషన్ తీసుకునే టైంకి అయితే వీడు హైపర్ మోస్ట్ నాన్ హైపర్ పర్సన్ అఫ్రీడీ. వాళ్ళల్లో యూట్యూబ్ నుంచి వచ్చింది ఆ నబీల్ ఒక్కడే కాదురా. ఆడు అంత సైలెంట్ ఉన్నాడు. యూట్యూబ్ లో ఎట్ట చేస్తున్నాడు అసలు. మన కో యూట్యూబర్ అరే తప్పురా, మన కో యూట్యూబర్ అరే. తప్పని కాదు, కనీసం యూట్యూబ్ లో కంటెంట్ చేస్తే కొంచెం కొద్ది గొప్ప తెలియాలి. ఓకే మనకి కంటెంట్ ఇస్తేనే జనాలు చూస్తారని. డేటు ఇంక ఈ టాస్క్లు చీఫ్లు అందరూ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిందమ్మా నామినేషన్స్. స్టార్టింగ్ ఇక్కడ కాదు బిగ్ బాస్ ఇక్కడ తెలుసు ఎవరితో మొదలు పెట్టాలో అని. అదే అనుకున్నా నేను. మామూలుగా కాదు సోనియాతో స్టార్ట్ చేయాలనేసి సోనియా స్టార్ట్ చేయగానే ఆమె కూడా ఒక స్మైల్ ఇచ్చింది. అబ్బా అర్థమైంది బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ కాదు అందరికి అర్థమైంది అని. అండ్ ఆబ్వియస్లీ అన్ని నామినేషన్స్ కవర్ చేయట్లా మనము. సోనియా రాగానే ఫస్ట్ నిఖిల్ కి చెప్పి పడేసింది. అంటే వాళ్ళు దేవర్ ఇంటరప్టింగ్ ఆర్ టేకింగ్ సైడ్ ఆర్ అంటే కాన్వర్సేషన్ ని డ్రైవ్ చేద్దాము అని అనుకుంటున్నారు. ఆమె మాట్లాడే టైంలోని ఎవరిని ఇంటరప్ట్ చేస్తే అరిచేస్తుంది. పక్కన మళ్ళీ మాట్లాడుతుంటే మధ్యలో ఈమె ఇంటరప్ట్ చేస్తుంది. ఇట్స్ అబౌట్ నువ్వు ఎంత కంట్రోల్ చేస్తున్నావు ఆ సిచ్యువేషన్ ని అనేసి. ఆమె చెప్పిన తర్వాత నిఖిల్ దగ్గర వేరే ఆన్సర్ కూడా లేదు. ఏంటంటే నువ్వు కెప్టెన్ కాదు, నీకు అథారిటీ లేదు, నీకు ఎవరు చెప్పలేదు నువ్వు డ్రైవ్ చేయాలి నువ్వు మేనేజ్ చేయాలనేసి. ఇది నా నామినేషన్, నా ఇష్టం, నేను మాట్లాడతా అన్నది. నాకు అప్పుడు అనిపించింది ఓకే నిఖిల్ ఒక్కడే మనిషి కాదు, ఇక్కడ ఇంకొక స్ట్రాంగ్ క్యారెక్టర్ సోనియా ఉన్నది అనేసి. అంటే నేను ఏంటంటే ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు చూసావా, ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఆ చైర్ లో కూర్చోగానే ఓకే మనం ఇక్కడ తోపు మనం కంట్రోల్ చేయాలి అని చెప్పి సీన్ ని ఓవర్టేక్ చేస్తుంటే ఏం అసలు ఒప్పుకోవట్లే, నువ్వెవరు చేయడానికి, ఇది నాది. అండ్ ఇంకోటి మన బిగ్ బాస్ ఎడిటర్ కూడా మంచి బాగా మ్యానిపులేట్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ఎపిసోడ్లోనే ఏమొచ్చి సోనియా జస్ట్ ఒక 2 lines మాట్లాడేసరికి ఈమె గట్టిగా అరిచిస్తున్నట్లు పెట్టాడు ఎపిసోడ్లోనే. ప్రేరణ లైవ్ లో చూసిన వాళ్ళు ఏమైంది తెలుసా, ఈమె 20 minutes 30 minutes ఊరికే ప్రేరణ నేర్చుకుంటుంది. ప్రేరణ 20 minutes వరకు అలా కాదమ్మా యాక్చువల్లీ నేను ఏంటంటే ఇదంటే అని 20 minutes పాప లాక్కొచ్చింది రా మెల్లిగా సాఫ్ట్గా. ఇంకా సోనియా వినట్లేదని ఒకేసారి ఇంకా లెట్ పీస్ బ్యాక్ గట్టిగా అరిచేసరికి మనోడు దొరికిందిరా బాబు ఇది పెట్టేద్దాం డైరెక్ట్ ఎపిసోడ్లో ఆ 20 minutes కట్ చేసి ఈమె ఒక 2 dialogues పెట్టాడు. ఈమె వెంటనే అరిచేసినట్లు పెట్టేశాడు. మెయిన్ ఇదంటే శేఖర్ భాష అండ్ అఫ్రీడి ఇద్దరు మణికంఠని చూస్ చేశారు ఇక్కడ. మధ్యలో మన పాప వేరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ విష్ణుప్రియ ఏం చేయాలో తెలియక. నాకైతే ఇక్కడైతే అనిపించింది డిస్కస్ అంటే ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నారు కదా, కావాలంటే వాళ్ళు వేరేది రీజన్ తీసుకొని చెప్పొచ్చు. కాకపోతే somehow or the other అందరూ మెల్లగా అదే టాపిక్ తీసుకొని వచ్చేసి నామినేట్ చేసినాం నీకు అని అంటున్నారు. నువ్వు అందరూ ఆ టాపిక్ తీసుకొచ్చారు కదా, నేను నీకు ఇందాక స్టార్టింగ్ లో పృథ్వీ నాకు నచ్చరని చెప్పా చూసా. నామినేషన్ చూస్తే పృథ్వీ ఒక పాయింట్ చెప్తాడు, నేను ఆ టాపిక్ తీసుకురాను, కాకపోతే నీలో చాలా నెగిటివిటీ ఉంది. ఏంటంటే నువ్వు చిన్న విషయాన్ని కూడా నువ్వు ఈజీగా తీసుకోలేకున్నావు. నేను ఇంట్లో ఉంటే నా ఇంట్లో ఇలాంటి వాడితో నేను ఉండను, అందుకే నేను నామినేట్ చేస్తానని చెప్తాడు. సింపతి కార్డు వాడుతున్నావు అన్నాడు, కానీ వాడు అట్లా చెప్పలే. సో అక్కడ నాకు వాడు కొంచెం అంటే అందరిలోకి వాడు కొంచెం బెటర్ గా నామినేట్ చేసాడు అనిపించింది. నేను అట్లీస్ట్ ఇక్కడైనా కొంచెం అఫ్రీడీ కొంచెం ఓపెన్ అప్ అవుతాడు, కొంచెం ఏదైనా సేఫ్ నామినేషన్ వేసాడు. అరే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా, అఫ్రీడీ ఎవరో గొడవ పెట్టుకున్నా కూడా ఇంట్రెస్ట్ లేదు, ఏడితే పెట్టుకుంటాంలే సరేలేరా బాబు ఏదో టేస్ట్ వెళ్ళిపో. ఆటలో కరేపాలే తీసేస్తున్నారు రా మన కో యూట్యూబర్ని. మన బేబక్క హైలైట్ కాఫీ పెట్టిన దానికి నామినేట్ చేసింది, వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. అండ్ అఫ్రీడీకి అదే నిబుల్కి ఇచ్చిన రీజన్ అయితే మరీ టూ మచ్. నీలో ఒక ఫైర్ ఉంది, ఆ ఫైర్ లేపనాకే నేను ఇచ్చేసాను. అవును యాక్చువల్ గా నాకు అది కరెక్ట్ అనిపించింది.
అసలు రే అంటే ఆటలో ఫైర్ లేపడానికి బయటికి వెళ్ళిపోమని చెప్పడం నామినేట్ చేయడం ఏందిరా ఇది ఇక్కడ పెద్దగా ఏమి మీరు మాతో కలవట్లేదు లేకపోతే స్క్రీన్ మీద వస్తున్నారు లేదో వాళ్ళకి తెలియదు కదా, లోపల ఉన్న వాళ్ళకి తెలియదు కదా. ఫస్ట్ రీజన్ చూస్తే చాలా మంది నామినేషన్స్ ఇప్పుడు మణికంఠకి పక్కన పెట్టేసినాం అనుకో, మణికంఠని అసలు మణికంఠ క్యారెక్టరే తీసేసినాం అనుకో, అందరూ నామినేట్ చేస్తారంటే ఇదర్ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అన్నారు, లేదంటే నువ్వు అందరితో కలవట్లేదు అంటారు. అవును, ఎందుకంటే అంతే కదా. అంతే కదా, బికాజ్ మనం స్క్రీన్ మీద ఎడిటర్ ఏం చూపిస్తా చూస్తున్నాము, లోపల ఉన్న వాళ్ళకి ఐడియా లేదు కదా అసలు కాదు ఎవరు అట్లా కాదు. వస్తున్నారు ఎవరు ఇప్పుడు జస్ట్ రావట్లేదు. ఇమాజిన్, ఇప్పుడు మనము మణికంఠ అనే క్యారెక్టర్ తీసేసినాం అనుకో, నవీన్ ఇంకా పృథ్వీ వీళ్ళందరూ నామినేట్ అయిపోతుండే, మణికంఠ కంటే ఎక్కువ నామినేట్ అయిపోతుండే. ఏంటంటే సింపుల్ థింగ్, మీరు ఎవరితో కలవట్లేదు మాట్లాడట్లేదు అనేసి. మనం అనుకుంటున్నాం వాళ్ళు పాపం కలుస్తున్నారు, వాళ్ళు పనులు అవి ఎలా చేస్తున్నారో తెలియదు కానీ అక్కడక్కడ ప్రతిసారి గుంపులోకి ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి కూర్చోడాలు చేయడాలు అవి అంటే చేస్తున్నారు. నవీన్ నీకు కాకపోతే ఇనిషియేటివ్స్ అవి అయితే ఏం తీసుకోవట్లేదు. ఇప్పుడు సోనియా నిఖిల్ ఆ టైప్ లోని నాకు నవీన్ ఓన్లీ ఒక్కటి ట్రై చేసి ఏమనిపించింది తెలుసా, అంటే స్క్రీన్ మీద రావాలి ఏదో లొల్లి ఇట్లా మెల్లగా చిచ్చు పెట్టాలని ఎక్కడ అంటే కోడిగుడ్డు. కోడిగుడ్డు. నేను ఇప్పుడు పుడింగ్ చేసుకుంటా నేను అంట. ఆ, అరే ఆమ్లెట్ గురించి మాట్లాడు, పుడింగ్ దాకా వెళ్ళిండు. మళ్ళీ ఇక్కడ కిచెన్ లోకి వచ్చేసి నీలో ఒక ఫైర్ ఉంది, నీ ఫైర్ చూపించినాక నేను నామినేట్ చేస్తాను ఇంకోలా అనుకోకదంటే అఫ్రెడ్ అవును మేబీ మీరు చేసిన వాళ్ళే నాకు ఫైర్ వస్తుందేమో నేను మాట్లాడతానేమో ఇది అనుకుంటే, అరే ఏంట్రా నువ్వు ఛాన్స్ దొరికినప్పుడే వాడు గొడవ చేసుకోవాల్సింది, కానీ వాడు అది అదే ఉపయోగించలేదు. కదా, అది కూడా వాడు మళ్ళీ ఇదిగా అనుకున్నాడు. అండ్ ఈ లొల్లిలన్నీ అవుతూ ఉంటే మధ్యలో ఇంకో లొల్లి స్టార్ట్ అయింది. నీకు వీళ్ళెందుకు కొట్టుకున్నారా, వీడెందుకు మధ్యలో దూరాడు రా, వీడికి ఏం నొప్పి వస్తుంది ఆమె చెప్పుకుంటే మధ్యలో అవును వాడు పని చేశాడు ఇది అని. వీడేందంటే అప్పటి వరకు అంత వాళ్ళే మాట్లాడుకుంటున్నాడు, వీడికి పెద్ద స్క్రీన్ టైం రావట్లే, ఏదో ఒకటి చేయాలిగా. సోనియా ఉంటే చేయనిట్లా వాడిని, అందుకని వీళ్ళు వచ్చినప్పుడు ఓకే వీళ్ళు వేస్ట్ గా వీళ్ళ మధ్య దొరకమని అనుకున్నట్టున్నాడు. పాపం ఏమే పెద్ద ఏమి తప్పగా కూడా ఏం చెప్పలేదు, లేదక్క పాపం పని చేశాడు వాడు, వాడు వచ్చి వెజల్స్ అవి కడిగాడు ఇది అంటే వెంటనే మధ్యలో నువ్వు మాట్లాడకూడదు లలవాయి అనుకుంటే ఏమి తగ్గలేదు. యా మిగతా వాళ్ళందరూ వాడు కామ్గా ఉండండి అంటే కామ్గా అయిపోతున్నారు. అదే కదా, అందుకే అన్న సోనియా అక్క వచ్చేసి నాగార్జున సార్ వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, ఎలిమినేట్ ఏం సార్. డే 3 ఇన్ ద సెన్స్ నామినేషన్ అక్కడ కంటిన్యూ అయింది, మనకి ఎపిసోడ్ 3లోని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఈసారి సీతక్క వచ్చిందనమాట ఇది నామినేషన్స్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ప్రేరణ నువ్వు ఏదేంటి ఇగో అన్నావు, సుపీరియర్ అన్నావు, ఏవో 2 పాయింట్లు పట్టుకుంది. నువ్వు సుపీరియర్ అని ఎలా అంటావు, ఇగో అని ఎలా అంటావు ఇది అని. నెక్స్ట్ మళ్ళీ బేబక్కని పట్టుకుంది, ఈ ఆలు కర్రీ వెజ్ నాన్ వెజ్ దీ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అరే ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళకి చికెన్ మటన్ ఇచ్చినట్లు వెజ్ వాళ్ళకి ఏదైనా స్పెషల్ గా పన్నీర్ ఇంకేదైనా మలై కోఫ్తా ఇస్తారా? పర్సనల్ గా చెప్తున్నాడు. నేను ఆలోచి తింటాను బట్ స్టిల్ ఈమె మాట్లాడిన పాయింట్ కూడా ఓకే, ఎందుకంటే ఆమె చెప్పింది ఏంటంటే సోనియా ఈమె సీతక్క చెప్పింది ఏంది, మీరు వేసిన కూరలో చాలా కారం ఉంది నేను తినలేకున్నాను, నేను చేసుకుంటాను సపరేట్ గా అని చెప్పింది ఆమె. సరే నువ్వు చేసుకున్నది యాక్చువల్లీ ఆ పాయింట్ కరెక్ట్, నేను దానికి అనట్లేదు. కానీ తీసిన పాయింట్ ఏంటంటే మీరు ఒకటే కర్రీ అన్నారు బట్ వెజ్ వాళ్ళకి ఆలు ఇంకో కర్రీ ఎలా చేశారు ఇది అని. యాక్చువల్ గా ముందు రోజు డిస్కషన్ లో ఈమె నేను నాకు ఏదైతే ఎగ్స్ ఇచ్చారో అలాట్ చేశారో నేను దాంతో బుర్జీ చేసుకుంటాను అంటే ఏమొచ్చి లేదు మేమందరం చీఫ్స్ మేమందరం డిసైడ్ చేసింది ఏంటంటే రోజుకి ఒక కర్రీనే తింటే తినాలి లేకపోతే లైట్ తీసుకోవాలని చెప్పిందా. అందుకనే ఆమె అడిగి ఆ పాయింట్ రేజ్ చేసింది. నువ్వు నాకైతే చెప్పలేదు, నువ్వు ఇప్పుడు ఆ లాజిక్ ప్రకారంలో కూడా ఇప్పుడు అలాగైతే పప్పు ఒక కర్రీ ఉంది ఓకే అందరికీ రాదు ఓకే, ఇప్పుడు చికెన్ సపరేట్గా కుక్ చేసినప్పుడు వెజ్ వాళ్ళకి ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళకేం సపరేట్గా ఇప్పుడు పన్నీర్ కోఫ్తాలు రావట్లే కదా, సో ఆబ్వియస్లీ ఉన్న వాటిలో ఒకటి చేసుకుంటారు. వీళ్ళ అండం ఏంటి అంటే మధ్యాహ్నం పప్పు వెజ్ వాళ్ళు తినాలంట, వీళ్ళు మాత్రం ఫ్రెష్ గా చికెన్ తింటారంట. నువ్వు వెజ్ తీసుకున్నాను అలాగే వెజ్ వాళ్ళు కూడా సపరేట్ పనీరు లేకపోతే కోఫ్తా బాల్స్ లేకపోతే ఏమైనా పంపించాలి. అదే కదా, ఇంకా అక్కడ సోనియా అక్కకి మాడిపోయిన పప్పు వచ్చిందంట. మన
విష్ణుప్రియ వచ్చి మళ్ళీ సోనియాని ఇచ్చేసింది. సినిమాలో వీడితే ఏందన్న కామెడీ పీస్ అంటారు చూసావా, అట్లుంది విష్ణుప్రియ వెళ్ళినప్పటి నుంచి. యాక్చువల్లీ విష్ణుప్రియకి కొంచెము ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు అందరూ. ఆమె ఏం కనిపించట్లేదు ఇంకా. అండ్ విష్ణుప్రియ కొంచెం మంచి వేవక టైప్ లోని మంచి హ్యూమన్ బీయింగ్. మరి ఈ గేమ్ షోకి ఫిట్ అవర్ అనిపించింది నాకు. మరి మంచితనం టైప్ లోనే పాజిటివిటీ స్పిరిచువాలిటీ టైప్. ఆమెకి బిగ్ బాస్ లో తెచ్చిర్రు ఏంటంటే ఆమె బయట సోషల్ మీడియాలో ఏమేమి చేస్తుంది, ఎట్లా మాట్లాడుతుందో దాని బేసిస్ మీదనే తెచ్చినారు. ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా వస్తుంది అనేసి. షీఈస్ ట్రైంగ్ టు బి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే చలో అంటారు ఇంకా బయటికి. స్పిరిచువాలిటీతో గుర్తొచ్చింది, అక్క యోగా కూడా చేస్తున్నది బిగ్ బాస్ లో. ఏదో ఓం కాదు, ఓం అనట్లేదు, అదేదో కడుపులో నుంచి గ్యాసెస్ తీస్తున్నట్టు. సో నెక్స్ట్ కమింగ్ టు అభినవి. నాకు వీడు కరెక్ట్ గా అప్పటి వరకు జనాలు అప్పటికే చెప్పాల్సింది ఇప్పుడు అప్పటి వరకు చెప్పలేదంట అనుకున్నప్పుడు వీడు వచ్చి కరెక్ట్ పాయింట్ రేస్ చేశాడు. మొత్తం లైక్ నీ భాషా ఫ్లాష్ బ్యాక్ మాకెందుకు, మాకు అవసరం లేదు, ఇక్కడ గేమ్ లో ఎలా ఉన్నారో దాన్ని బట్టి మేము చేస్తాం, కానీ మీ పాత ఫ్లాష్ బ్యాక్ బట్టి ఇది బట్టి కరెక్టే కదా. ఇప్పుడు వాడికి ఇప్పుడు హౌస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ నామినేషన్ అయ్యిందంటే వాడు ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటారు. వాడు ఓపెన్ అప్ అయితే నీ ప్రాబ్లమ్స్ మాకు ఎందుకు చెప్తారు అంటే, అరే నాకు ఇవన్నీ ఉన్నాయి, నాకు అందుకని ఇవన్నీ మీకు ఏం. అరే నామినేషన్స్ లో ఓపెన్ అప్ అవ్వమనలేదురా, బయట సోఫా మీద కూర్చున్నప్పుడు ఓపెన్ అప్ అవ్వమన్నారు. అదే వాడు ఓపెన్ అప్ అవడం కాదు, బ్రేక్ కూడా అయిపోయాడు వాడు. బ్రేకింగ్ బ్యాడ్, బ్రేక్ పీసెస్ అన్ని అయిపోయాడు. బ్రోకెన్ ఏంజెల్ తర్వాత ఇంకా. అండ్ నాకు ఎందుకో బేబక్క కొంచెం సాఫ్ట్ టార్గెట్ అనిపించింది. అరే ప్రతి సీజన్లో కిచెన్లో ఉన్న వాళ్ళకే పాపం రాడరా బాబు. వీళ్ళు కుకింగ్ చేసే టైం అంతా వీళ్ళందరూ మంచిగా సోఫాల మీద కూర్చొని కంటెంట్ అంతా ఇస్తారు. ఎపిసోడ్లో వాళ్ళే పడతారు, కిచెన్లో కుకింగ్ వాళ్ళు ఎవ్వరు పడరు. ఇది సో వాళ్ళకి ఒక కంటెంట్ బొక్క. అది కాకుండా పాపం మళ్ళీ ఏదన్నా ఇలా కొంచెం ఫుడ్ దగ్గర ఏదైనా అయ్యిందనుకో, లేకపోతే వాళ్ళు కొంచెం ఇది ఉన్నారనుకో, ఫ్రీగా వదిలేసారనుకో, క్యాప్టెన్ వచ్చి ఫుడ్ బాధ్యత మీదే కదా, ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు మీరు ఇదేనే వీకెండ్ నాగార్జున వచ్చి వేసుకుంటాడు, ఫుడ్ ఎంత వేస్ట్ అయిపోతుంది మీరు ఇదని. ఫుడ్ వేస్ట్ అవ్వకుండా స్ట్రిక్ట్ ఉంటే వీళ్ళు వేసుకుంటారు, ప్లేయర్లు కంటెస్టెంట్స్లు వేసుకుంటారు. ఎలా చూసినా రాడ్ వాళ్ళకే. శివబాలాజీని ఫాలో అవుదాం అనుకున్నారేమో, కానీ అక్కడ శివబాలాజీని నామినేషన్ లోకి వెళితే వాడు వేసుకుంటాడు, అది తెలీదు. ఆడు బిగ్ బాస్ ని వేసుకున్నాడు రా. ఒక రోజు టవల్ కట్టుకొని వచ్చేసి బాత్రూమ్ నుంచి వాటర్ రావట్లేదు అంటే మేజర్ నామినేషన్. మధ్యలో కొన్ని వచ్చే కానీ నామినేషన్లో అవన్నీ లైట్ తీసుకున్నాను నేను. సో కొంచెం మేజర్ నామినేషన్ ప్రేరణ. అరే ఓకే రా, ఈమె చెప్పింది, ఈమె ఓపెన్ అప్ అయ్యింది, వీడు ఏడ్చాడంటే ఒక అర్థం ఉంది. ఈమె ఎందుకు ఏడ్చింది నాకు అర్థం కాలేదు. ఏడ్చేసింది మొత్తం. ఇంకా అసలు చీఫ్స్ కి రైట్ ఇచ్చినారు కదా పొయ్యి చాకు కూర్చోడానికి, కంటెస్టెంట్ ఈమె వెళ్ళింది ఎక్కువ. ఈమెనే స్టార్టింగ్ ఊరికే వెళ్తుండే, ఆడేదో వెళ్దాం అనుకునే లోపల ఈమె వెళ్ళిపోతుండే. కాకపోతే ఈ సీన్ అయిపోయిన తర్వాత, ఏడ్చిన సీన్ అయిపోయిన తర్వాత కూల్ అయిపోయింది మొత్తము. నువ్వు వెళ్తావంటే వెళ్ళిపో, ఇట్లా వదిలేసింది ఇంకా. అండ్ మీకు అనిపించిందా లైక్ వీడు ఎప్పటి నుంచో ఈ స్టోరీ ఇది చెప్తాము ఎలాగైనా అని వెయిట్ చేస్తున్నాడు, ఛాన్స్కి దొరికేసరికి ఇంకా అరే ఇప్పుడు కూడా చెప్పకపోతే నామినేషన్లు అయిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు చేస్తారో చేయరు అన్నట్లు వెంటనే ఇంకా ఎలాగోలా గుసాయించి మరి ఏడ్ చేసా. భయ్య ఏడ్చాడు అంతా బాగానే ఉంది, వెంటనే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి సీరియస్ ఫేస్తోని వాళ్ళ నామినేషన్స్. అరే అట్లీస్ట్ కొంచెం క్యారీ ఫార్వర్డ్ చేయరా, నాకు కొంచెం ఇప్పుడు మైండ్ స్టెబిలిటీ లేదు, ఏదైనా అలాగా. అరే మనకు చూపించట్లేదురా, మధ్యలో వాళ్ళకి చాలా టైం ఉంటుంది. కాకపోతే వాడి స్టోరీ అయితే వ్యాలిడే అంట. లైక్ చదివిన క్లాస్మేట్లు వాళ్ళు ట్విట్టర్లోనంతా, మరి ఆఫ్ కోర్స్ ట్విట్టర్ ఎంతవరకు నమ్ముతామో తెలియదు, కానీ చాలామంది వాడి స్టోరీ కరెక్టే, బట్ భయ్య అన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నాడో తెలియదు. ఏమో సింపతిగా అన్నారు కానీ నాకైతే ఓకే, ఆబ్వియస్ గా సింపతి ఉంటది, ప్లస్ కొంచెం బిల్డప్ అవన్నీ ఉంటాయి. కానీ నాకు ఒక 50-60% మనుషులు యూజ్ చేసుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ ని నామినేట్ చేయడానికి, ఆర్ సంథింగ్ ఆర్ ది అదర్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి అది యూజ్ చేస్తున్నారు అని అనిపించింది. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏం రావట్లేదు ఇంకా వాళ్ళకి. సోనియా అక్క దగ్గర పోతే పక్కకెళ్ళి అన్నట్టు ఎలా కొట్టేస్తుంది.
ఇక్కడ నువ్వు చెప్పావు కదా 3 days టెస్ట్ చేశాను విష్ణుప్రియ అని, ఎవరినైనా నువ్వు ఫెమినైన్ అంటావేమో అని. నాకు ఇక్కడ ఏమనిపించింది తెలుసా, వాడు ఒక పాయింట్ చెప్పిండు కదా, అరే నేను 3 days నేను నీకు టెస్ట్ చేసిన అన్నట్టు. వాడు చెప్పాలనుకున్నది ఒకటి, కన్వే అయింది ఒకటి. ఎందుకంటే ఆమె మళ్ళీ చెప్పిన తర్వాత వాడు అన్నాడు ఏంటంటే, నేను నీకు టెస్ట్ చేసినాను కాదు, నేను నీకు ఛాన్స్ ఇస్తుండే, నేను క్వశ్చన్ చేసుకుంటుండే, మేబీ ఇది కాదు, మేబీ ఇట్లా అన్నదేమో అనేసి, నేను ఆ రకంగా నేను నీకు ఛాన్స్ ఇస్తుండే అనేసి వాడు తర్వాత చెప్పిండు. బట్ ఇట్ వాస్ టూ లేట్. బట్ తిను కరెక్ట్గా చెప్పింది ఒకటి, లైక్ షీ వెంట్ టు సర్టన్, మరి అది స్పిరిచువల్ గురువో లేకపోతే మెడికల్ వాళ్ళ దగ్గర తెలియదు, బట్ దే టోల్డ్ హర్ అంట, లైక్ నువ్వు వెయిట్ ఎందుకని వెళ్ళట్లేదు అంటే, బికాజ్ యూ మాస్కులినిటీ ఎక్కువ ఉన్నది. అండ్ ఈమె కొంచెం సైంటిఫిక్ టైప్లోని వీడికి చెప్పడానికి ట్రై చేసింది, నీ ఫెమినైన్ సైడ్ బాగానే ఉంది అని. అది కాకపోతే ఆబ్వియస్లీ వీడు చెప్పింది కరెక్టే, ఈమె పోనీ మంచి ఉద్దేశంతో చెప్పిన, నేషనల్ టెలివిజన్లో చెప్పినప్పుడు ఇక బయట ఆడియన్సెస్ చాలామందికి అంత తెలియదు కదా, మ్యాక్సిమం ఫెమినైన్ అంటే అమ్మాయి అబ్బాయిని అనుకుంటారు, ఇంత క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ ఏం తెలియదు కదా. అలాగే వీడిని మొత్తం ట్రాల్ చేసి పట్టిస్తారు వీడిని పాపం. భయ్య ఇంకా బయటకు వచ్చాడు, బయటకు వచ్చి నవరసాలు చూపించిండు. అరే నాకైతే ఈ పోక్రీ మారి ట్విస్ట్ ఉంది కదా, తీసాడు విగ్, ఓకే అది కూడా ఫైన్, దాంట్లో కూడా ప్రాబ్లం లేదు. బట్ ఎందుకు ఏడిచాడు రా, వచ్చి కూర్చున్నాడు బాగానే ఉన్నాడు, అవుట్ ఆఫ్ నోవేర్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఆడికి ఏంటంటే చుట్టుపక్కల జనాలు వచ్చారు, జనాలు వచ్చేసరికి వాడు వాళ్ళ ముందు ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఎడ్ చేశాడు. ఇంకా వాడు లాస్ట్ టైం కూడా ఒకటి అన్నాడు, నాకు ఇష్టం అటెన్షన్ నా మీద ఉంటే, అటెన్షన్ నా దగ్గర ఉంటే నాకు ఇష్టం చాలా ఇది అని. నేను ఏదో మాట వరుసకి ఏదో వాళ్ళు జస్ట్ కాన్వర్జేషన్ అన్నాడేమో అనుకున్నాను, నిజంగానే వాడు టూ మచ్ అటెన్షన్ సీకర్ టైప్లో అని. ఇది ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ అట్లీస్ట్ నేను కొంచెం కంపోజ్ అవుతాడు. ఇది అక్కడ లోపల పోయిన తర్వాత కంపోజ్ అయ్యే సీనే లేదు. అక్కడ 9 cameras నీ మీదనే, బిగ్ బాస్ తో పాటు. అక్కడ బిగ్ బాస్ మాట్లాడుతున్నది కట్ కూడా చేయాలి. సో వాడికి 1 take ఆర్టిస్ట్ లాగా ఇచ్చి పడేయాలి అక్కడ లోపల పోయిన తర్వాత. కాకపోతే ట్విట్టర్లో కూడా వీడికి మొత్తం దానికి క్రేజ్ వస్తుంది. ఒక ఆర్టిస్ట్ ఇంత ఓపెన్ గా నేషనల్ టెలివిజన్ మీద వాడు బిగ్గి తీయడం అంటే నార్మల్ విషయం కాదు. ఈ గేవ్ అప్, దానికంటే జెన్యూనిటీ ఇంక ఏ కంటెస్టెంట్ లోని రాదు. ఈజ్ ద మోస్ట్ జెన్యూన్ పర్సన్ ఆన్ ద షో. ఇదంటే ఓ సాహో ఏంద్రా మీరు ఇది అని. అంటే మేబీ వాడి స్టోరీ అవన్నీ ఉండొచ్చు, కాకపోతే వాడు ఏంటంటే టూ మచ్ అటెన్షన్ కోసం ఇంకా దాన్ని ఎక్కువ చేసేస్తున్నాడు యాక్చువల్గా. అండ్ బిఫోర్ వి ర్యాప్ అప్ day 1, 2 and 3 అండ్ నామినేషన్స్, ది హైలైట్ ఆఫ్ మన అందరం మర్చిపోయాం అసలు ఈ మనిషి ఉన్నాడనే. ఇస్ దిస్ గై. అరే నామినేషన్స్ లో ఎవడు గుర్తుపెట్టుకోలేదు, బయట ఎవరు అసలు ప్రోమోస్ లో రాడు, లైవ్ లో రాడు, ఏకంగా ఎపిసోడ్ లోనే రాడు. అసలు నామినేట్ కూడా అవ్వలేదు కదా. నామినేట్ కూడా అవ్వలేదు. అదే నామినేట్ అయి ఉంటే ఎగిరిపోతుండే పక్కా. ఎక్స్ప్రెషన్ కూడా చూసావా? కాదు, బాద్షా సినిమాలో బ్రహ్మణం వస్తాడు, పోవా అన్నాడే. సో ఇది గైస్ మన రీక్యాప్ అండ్ ఆల్సో మన డిస్కషన్ ఆన్ day 1, 2 and 3 ఆఫ్ బిగ్ బాస్. సో ముందు వెళ్తూ కూడా మేము నామినేషన్స్ అండ్ ఎలిమినేషన్స్ మీద వీడియో చేస్తుంటాము. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసేది ఫ్రీ, సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ టు గెట్ ది లేటెస్ట్ కంటెంట్ అండ్ డిస్కషన్ ఆన్ ది బిగ్ బాస్. థ్యాంక్ యూ. మాకు ఒక 500 సబ్స్క్రైబర్స్ వస్తే మా స్టీవ్ కూడా విగ్ తీస్తాడు.